సూపర్ హీరోస్ అంటే ఒక రెగ్యులర్ హ్యూమన్ సైజ్లోనే ఉండాలి అనే థాట్ నుండి సూపర్ హ్యూమన్ అవ్వడానికి సైజ్తో సంబంధం లేదు అని యాంట్ కన్నా చిన్న సైజులో ఉండే సూపర్ హీరో యాంట్ మ్యాన్ ప్రూవ్ చేస్తాడు. మరి అలాంటి ఒక సూపర్ హీరో రియల్ లైఫ్లో పాసిబులా? మనిషి అలాంటి సైజ్కి రీచ్ అయితే సూపర్ హ్యూమన్ అవుతాడా? మనలో ఒక మనిషి అలాంటి సైజ్కి ష్రింక్ అయితే ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? అసలు చూడగలడా? మార్వెల్ని బట్టి యాంట్ మ్యాన్ ష్రింకింగ్ ఎలా జరుగుతుంది? యాంట్ మ్యాన్ సూట్ హ్యాంక్ పిమ్ తయారు చేసిన ఒక స్పెషల్ సూట్. ఆ సూట్లో హ్యాంక్ పిమ్ డిస్కవర్ చేసిన పిమ్ పార్టికల్స్ అనే సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఈ పిమ్ పార్టికల్స్కి మాలిక్యూల్స్ లేదా వాటిలో ఉండే యాటమ్స్ మధ్య స్పేస్ని లేదా డిస్టెన్స్ని తగ్గించే కెపాసిటీ ఉంది. యాంట్ మ్యాన్ సూట్లో ఉండే ఈ పిమ్ పార్టికల్స్ని ఒక చిన్న బటన్తో యాక్టివేట్ చేస్తే సూట్ని అలానే సూట్లో ఉన్న మనిషిని ఒక ఇన్సెక్ట్ సైజ్కి ష్రింక్ చేస్తుంది. ఆ సూట్లో అసలు మనిషి లేకపోయినా సరే సూట్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినా కూడా ఆ సూట్లో ఉన్న వాళ్ళకి ఒక రెగ్యులర్ హ్యూమన్ సైజ్గా ఉన్నప్పుడు ఉండే స్ట్రెంగ్త్ అండ్ పవరే ఉంటుంది. ఇది మనకు కనిపించే యాంట్ మ్యాన్ ష్రింకింగ్ ట్రాన్స్ఫర్మేషన్. దీని వెనక లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆల్రెడీ బ్రేక్ అయ్యాయని తెలుస్తుంది. అయితే అవి ఎలా బ్రేక్ అయ్యాయో తెలుసుకునే ముందు కొంచెం సేపు ఒక మనిషి అలాంటి ష్రింకింగ్ని సర్వైవ్ అయ్యాడని అనుకుందాం. అప్పుడు యాంట్ కన్నా స్మాల్ సైజ్ ఉండే ఆ మనిషికి ఈ వరల్డ్ ఎలా పనిచేస్తుంది? ఒక యాంట్ సైజ్కి ష్రింక్ అయిన మనిషికి నెక్స్ట్ మూమెంట్స్లోనే ఈ ప్రపంచం బ్లర్గా కనిపిస్తుంది. అసలు కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఎగ్జాంపుల్కి యాంట్స్నే తీసుకుంటే అవి మనం చూసే రెజల్యూషన్తో ఈ వరల్డ్ని చూడలేవు. వాటికి ఈ వరల్డ్ అంతా బ్లర్గా కనిపిస్తుంది. చాలా లిమిటెడ్ విజన్తోనే అవి సైజ్కి మించిన బిగ్ థింగ్స్ చేస్తాయి. అలానే హ్యూమన్ బాడీ ష్రింక్ అయితే ఐస్ వాటి లెన్స్ కూడా ష్రింక్ అవుతాయి. కాబట్టి ఈ వరల్డ్ చాలా పెద్దగా కనిపిస్తుంది అని అనుకోవడం రాంగ్. అలా కాకుండా ఈ వరల్డ్ అంతా డార్క్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైనీ సైజులో ఐస్లోకి నార్మల్గా వెళ్ళే విజిబుల్ లైట్ వేవ్స్ ఐస్లోకి పాస్ అవ్వడం, వాటిని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అంటే ఇంకా దాదాపు బ్లైండ్ అవ్వడం లేదా బ్లర్ ఇమేజ్ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్, యాంట్ మ్యాన్ మూవీలో చూసినట్టు ఒక నార్మల్ హ్యూమన్ వాయిస్ వినిపించదు. యాంట్ కన్నా చిన్న సైజులో ష్రింక్ అయితే వోకల్ కార్డ్స్ చాలా చిన్నగా ఉండడమే కాదు, మాట్లాడినప్పుడు ఆ సైజులో ఉండే ఫ్రీక్వెన్సీ వల్ల ఒక ఈగ లాంటి స్క్వీకీ వాయిస్, అంటే ఒక హీలియం బెలూన్ని ఇన్హేల్ చేసినప్పుడు వచ్చే వాయిస్లా మనకి వినిపిస్తుంది. టెక్నాలజీని యూజ్ చేస్తే తప్ప నార్మల్ హ్యూమన్స్ యాంట్ సైజ్ హ్యూమన్ మాట్లాడే మాటల్ని వినలేరు. ఎందుకంటే ఆ సౌండ్ వేవ్స్ నార్మల్ హ్యూమన్స్కి రీచ్ అవ్వవు. విజన్, వాయిస్ రేంజ్ తర్వాత ఇక మిగిలింది ఆడియో. మన ఇయర్స్ కూడా మన సైజ్కి తగ్గట్టు ష్రింక్ అవుతాయి. కాబట్టి ఆబ్వియస్గా ఆర్డినరీ హ్యూమన్ రేంజ్ స్పీచ్ని, సౌండ్ని వినడం, ఆ వైబ్రేషన్స్ని క్యాచ్ చేయడం టైనీ ఇయర్స్కి కుదరదు. ఇలా ష్రింక్ అయిన నెక్స్ట్ మూమెంటే అవుట్ సైడ్ వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఛాన్సెసే లేవని అర్థమైపోతుంది. కానీ ఇక్కడతో అయిపోలేదు. యాంట్ మ్యాన్ ఆ సైజ్కి ష్రింక్ అయినప్పుడు ఊపిరి పీల్చడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని పీల్చడానికి లంగ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే లంగ్స్ నుండి ఆక్సిజన్ని బ్లడ్లోకి పాస్ చేసే అల్వియోలి అనే టైనీ మెంబ్రెయిన్స్ ఇంకా టైనీగా అయిపోతాయి. వాటి నుండి ఈ రెగ్యులర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ ఆక్సిజన్ పాస్ అయినా కూడా రెడ్ బ్లడ్ సెల్స్ ఆ స్టాండర్డ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేయలేవు. అంటే ఆల్మోస్ట్ ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి కొండపై ఊపిరి పీలుస్తున్నట్టు ఉంటుంది. కానీ మూవీలో దీనికి మేకర్స్ చాలా ఈజీ సొల్యూషన్ ఇచ్చారు. యాంట్ మ్యాన్ అలానే వాస్ప్ సూట్ హెల్మెట్స్లో ఉండే మౌత్ పీస్ రెగ్యులర్ ఎయిర్ మాలిక్యూల్స్ని వాళ్ళ సైజ్కి తగ్గట్టు బాడీకి అందిస్తాయి. అందుకే యాంట్ మ్యాన్ వాస్ప్కి ఆ ప్రాబ్లం ఎప్పుడూ ఉండదు. ఇలా బ్రీతింగ్ నుండి బాడీ హీట్ మెయింటెనెన్స్ వరకు ఇంకా చాలా ఇష్యూస్ని టైనీ హ్యూమన్స్ ఫేస్ చేయాలి. కానీ అలాంటి టెక్నాలజీ ఉంటే మనిషిని ష్రింక్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తే వరల్డ్ లీడర్స్ నుండి కామన్ మ్యాన్కి కూడా సెక్యూరిటీ థ్రెట్ నుండి ప్రైవసీ ఇష్యూ ఉంటుంది. అంటే మన ఇంట్లోకి ఒక మనిషి వచ్చినట్టు కూడా తెలియకుండా ఉండేంత పెద్ద ప్రైవసీ ఇష్యూ. అలాంటి హ్యూమన్స్ని ఆపడానికి ఏ బేసిక్ డోర్స్ కూడా పనికిరావు. ఒక చీమ వెళ్ళగలిగే స్పేస్ ఏదైనా సరే సేఫ్గా లేనట్టే. కానీ ఇలాంటి టెక్నాలజీ వల్ల యూజెస్ కూడా చాలానే ఉంటాయి. ఎగ్జాంపుల్కి భూమి మీద ఉండే వేస్ట్ మొత్తాన్ని ష్రింక్ చేసి ఒక చిన్న బాల్ సైజ్కి మార్చచ్చు. ఇక యాంట్ మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్లో సైన్స్ లాస్ని బ్రేక్ చేసిన 2 విషయాలు ఉన్నాయి. మొదటిది మాస్. మార్వెల్ చెప్పినట్టు యాంట్ మ్యాన్ సూట్ యాటమ్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని తగ్గిస్తుంది అనుకుంటే తగ్గుతున్న డిస్టెన్స్ మాత్రమే కానీ యాటమ్స్ కానీ వాటి స్ట్రక్చర్ కానీ కాదు. కాబట్టి యాంట్ మ్యాన్ సైజ్ ష్రింక్ అయినా కూడా ఒక నార్మల్ హ్యూమన్లో ఉండే మాస్ అండ్ స్ట్రెంగ్త్ అలానే ఉంటాయని అనుకుందాం. అప్పుడే యాంట్ మ్యాన్ ఒక రెగ్యులర్ హ్యూమన్ని ఫైట్ చేయగలడు. యాంట్ మ్యాన్ పడిన ఫోర్స్కి టైల్స్ కూడా క్రాక్ అవుతాయి.
అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే మీ ముందు యాంట్మ్యాన్ ఉంటే తెలియకుండా తొక్కాలని చూసినా 70 to 80 kgs వెయిట్ ఉండే ఒక బలమైన బాల్ని తొక్కినట్టు ఉంటుంది. కానీ యాంట్మ్యాన్కి ఏ డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే యాంట్మ్యాన్లో ఉండే మాస్ ఒక ఒరిజినల్ హ్యూమన్లో ఉన్నదే కాబట్టి ఆ ఫోర్స్ని తట్టుకోగలదు. కానీ ఇదే సైన్స్ని యాంట్మ్యాన్ ఫాలో అయితే యాంట్మ్యాన్ ఒక ఫ్లయింగ్ యాంట్పై రైడ్ చేయడం, ఒక గన్పై రన్ చేయడం జరగకూడదు. ఎందుకంటే ఆ ఫ్లయింగ్ యాంట్ పైన 80 kgs వెయిట్ పడుతుంది. అంటే ఆ యాంట్ ఎంత ట్రై చేసినా యాంట్మ్యాన్ని లేపలేదు. అసలు యాంట్మ్యాన్ హ్యాండ్ పడగానే ఆ వెయిట్కి అది క్రష్ అయిపోతుంది. అలానే ఒక గన్పై ఐరన్ మ్యాన్ షోల్డర్పై నించోవడం, రన్ చేయడం కూడా పాసిబుల్ కాదు. ఎలా అంటే ఒక 80 kgs మనిషి సడన్గా హ్యాండ్పై పడినట్టు వెంటనే ఆ హ్యాండ్ నుండి గన్ డ్రాప్ అవుతుంది. ఇలా యాంట్మ్యాన్ ఫిల్మ్స్ అన్నిటిలో లాస్ బ్రేక్ అవుతూనే ఉంటాయి. కానీ చాలామంది యాంట్మ్యాన్ సైజ్తో పాటు మాస్ కూడా ష్రింక్ అవుతుందని అంటారు. ఒకవేళ అదే జరిగితే అసలు యాంట్మ్యాన్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే యాంట్మ్యాన్ ఎవరిని పంచ్ చేయలేడు, ఫైట్ చేయలేడు, ఏ సూపర్ హ్యూమన్ ఫీట్స్ చేయలేడు. మాస్ తగ్గితే యాంట్మ్యాన్ వెలాసిటీ ఒకటే సూపర్గా పెరుగుతుంది. సో ఇక్కడే సింపుల్ సైన్స్ థియరీ ఎలా చేంజ్ అవుతుందో అర్థమవుతుంది. ఇది ఎంసీయూలో మాత్రమే జరుగుతుంది. కానీ ఇవే సైన్స్ లాస్ రియల్ వరల్డ్లో జరిగితే వేరేలా ఉంటుంది. రియల్ వరల్డ్లో ఒక యాంట్ సైజ్కి జస్ట్ యాటమ్స్ మధ్య డిస్టెన్స్ని తగ్గించి ష్రింక్ అయ్యి సేమ్ బాడీ మాస్ అండ్ డెన్సిటీని మెయింటైన్ చేస్తే యాంట్మ్యాన్ని ఎవరూ పట్టుకోలేరు. పట్టుకోకపోవడం అంటే యాంట్ అంత సైజులో ఉన్నందుకు కాదు. ఒకవేళ మన అరచేతిలో యాంట్మ్యాన్ ఫోర్స్ఫుల్గా నించున్నా కూడా ఆ హ్యాండ్ నుండి యాంట్మ్యాన్ పాస్ అయిపోతాడు. అప్పుడు మిగిలేది చేతిలో ఒక చిన్న హోల్. ఎందుకంటే అది 70 to 80 kgs మాస్ని ఒక బియ్యపు గింజలో ఉంచినట్టు. అలానే యాంట్మ్యాన్ ఇచ్చే పంచ్కి ఇలా కింద పడడం ఉండదు. ఎందుకంటే హ్యాండ్ ఒక షార్ప్ నైఫ్లా బాడీలోకి వెళ్ళిపోతుంది. లేదా ఒక మనిషిపై ఫోర్స్తో జంప్ చేసినా కూడా యాంట్మ్యాన్ ఒక బుల్లెట్ లాగా బాడీలోకి వెళ్ళిపోతాడు. When your small energies compress, you're like a bullet. You punch too hard, you kill someone. Too soft, it's a love tap. ఒక్కసారి ఊహించుకుంటే ఒక బుల్లెట్ కన్నా స్మాల్ సైజులో ఒక 70 to 80 kgs మాస్ ఉండే ఆబ్జెక్ట్ 20 km/h స్పీడ్తో ఒక ఇంచ్ కన్నా తక్కువ స్పేస్లో టచ్ అయితే దానివల్ల రియల్ వరల్డ్లో ఒక బుల్లెట్ కన్నా ఎక్కువ ఇంపాక్టే ఉంటుంది. అందుకే ఒక స్పీడింగ్ బుల్లెట్ అయినా ష్రింక్ అయిన యాంట్మ్యాన్ ఇచ్చే పంచ్ అయినా ఒకటే. అంటే లిటరల్గా ఒక పంచ్తో ప్రతి వ్యక్తిని చంపేయగలడు. ఇందుకే యాంట్మ్యాన్ని ఒక సూపర్ హ్యూమన్ అనొచ్చు. ఇదంతా యాంట్మ్యాన్ మాస్లో ఏ చేంజ్ లేకపోవడం వల్ల జరుగుతున్నది. కానీ ఇదంతా జరగడానికి ముందే యాంట్మ్యాన్ ష్రింకింగ్ తర్వాత సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మాస్ అన్నది చేంజ్ అవ్వకపోతే ష్రింక్ అయిన వెంటనే యాంట్మ్యాన్ తన ఓన్ మాస్నే తట్టుకోలేని బాడీతో కొలాప్స్ అవుతాడు. కానీ సర్వైవ్ అయితే యాంట్మ్యాన్ సేమ్ మాస్ అమౌంట్ మెయింటైన్ చేయడానికి జస్ట్ బ్రతికి ఉండడానికే నిద్ర కూడా పోకుండా తింటూనే ఉండాలి. ఇక హార్ట్ బీట్ హై లెవెల్లో ఉంటుంది. అసలు ఆ హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే స్టేజ్లో ఏ హ్యూమన్ కూడా ఉండలేడు. ఇక ఆ టైనీ సర్ఫేస్ ఏరియాలో ఉండే హెవీ మాస్ వల్ల బాడీ చాలా ఎక్కువగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్కే ఆ సూట్లో ఉన్న మనిషి మెల్ట్ అయిపోతాడు. మాస్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. మాస్ డిక్రీజ్ అయితే డెన్సిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. కానీ వాల్యూమ్ తగ్గితే డెన్సిటీ పెరుగుతుంది. యాంట్మ్యాన్ మాస్ అనేది చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంది. కానీ వాల్యూమ్ డిక్రీజ్ అయింది. అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక మనిషికి ఉండే డెన్సిటీ ఒక యాంట్ సైజులో కూడా ఉన్నట్టు. అది చాలా చాలా ఓవర్ డెన్సిటీ. యాంట్మ్యాన్ సైజ్కి ఒక నార్మల్ హ్యూమన్ కన్నా మిలియన్ టైమ్స్ హయ్యర్ డెన్సిటీ. అలాంటి డెన్సిటీ కానీ ఆ సైజులో ఉంటే రియల్ లైఫ్లో యాంట్మ్యాన్ దేనిని బ్రేక్ చేయకుండా, డెస్ట్రాయ్ చేయకుండా దేనినైనా టచ్ చేయడం కానీ అడుగు పెట్టడం కానీ జరగదు. అలాంటి డెన్సిటీ అంతా ఒక టైనీ వాల్యూమ్లో కంప్రెస్ అవుతుంది. అంటే యాంట్మ్యాన్ లెగ్స్ కింద ఉండే ప్రెషర్ ఒక నార్మల్ హ్యూమన్గా ఉన్నప్పుడు ఉండే ప్రెషర్కి 10,000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. దానికి యాంట్మ్యాన్ నించోవడం కాదు, ష్రింక్ అవ్వగానే భూమిలోకి సింక్ అయిపోతాడు. ఇక ఇదే సైన్స్ జైంట్ మ్యాన్కి ఇంకా డిఫరెంట్గా వర్క్ అవుతుంది. మార్వెల్ చెప్పినట్టు యాంట్మ్యాన్ జైంట్ మ్యాన్గా మారినప్పుడు మాస్ ఇంక్రీజ్ అవ్వకూడదు. ఎందుకంటే యాటమ్స్ మధ్య స్పేస్ మాత్రమే పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ యాటమ్స్ పెరగట్లేదు. దాని అర్థం జైంట్ సైజులో కూడా నార్మల్ హ్యూమన్ మాసే ఉంటుంది. అంటే 65 feet టాల్ జైంట్ మ్యాన్లో ఉండేది 80 to 90 kgs మాస్. ఇది ఏ విధంగా కూడా వర్కౌట్ అవ్వని ఫిజిక్స్. ఎందుకంటే ఒక హ్యూమన్ సైజ్ మాస్ మాత్రమే ఉంటే ఈ ఫీట్స్ ఏవి జైంట్ మ్యాన్ చేయలేడు. అంతేకాదు ఆ జైంట్ సైజ్కి యాంట్మ్యాన్ డెన్సిటీ చాలా తక్కువ. ఎందుకంటే మాస్ కాన్స్టెంట్గా ఉంది కానీ వాల్యూమ్ పెరిగింది, అంటే డెన్సిటీ తగ్గుతుంది. అంటే జైంట్ మ్యాన్ డెన్సిటీ ఎయిర్ కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు నిజానికి జైంట్ మ్యాన్ గాలిలో తేలుతూ ఉండాలి. కానీ ఇంతకు ముందులానే యాంట్మ్యాన్ జైంట్ మ్యాన్గా మారినప్పుడు మాస్ కూడా పెరుగుతుంది. అందుకే ఆ సైజ్కి ఆ స్ట్రెంగ్త్ పాసిబుల్ అని అనుకుందాం. అప్పుడు రియాలిటీలో ఒక మనిషి మాస్ని పెంచుకుంటూ ఒకేసారి జైంట్గా మారడం జరిగితే వర్స్ట్ కేసులో బాడీ పీస్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎందుకంటే మాస్ అనేది ఆ బాడీ హ్యాండిల్ చేసి తట్టుకునే కెపాసిటీ కన్నా ఫాస్ట్గా పెరిగిపోతుంది.
కానీ యాంట్మ్యాన్ కూడా నార్మల్ సైజ్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ హైట్ని రీచ్ అవుతున్నాడు. దీనివల్ల బాడీ సర్ఫేస్ ఏరియా అలానే స్ట్రెంగ్త్ 100 టైమ్స్ పెరుగుతుంది. అప్పుడు హెవీ మాస్ అనేది లేకపోతే జైంట్ మ్యాన్ అనే థాట్ నాన్సెన్స్ అవుతుంది. అందుకే ఎంసీయూ వరకు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ యాంట్మ్యాన్ సూట్ మాస్ని మ్యానిపులేట్ చేస్తుంది అని అనుకోవడం. ఇంకా ఈ ఎపిసోడ్కే మెయిన్ క్వశ్చన్, యాటమ్స్ మధ్య డిస్టెన్స్ని తగ్గిస్తే ఒక మనిషి సైజ్ని తగ్గించడం పాసిబులా? మనమంతా కూడా ఒకటే ఫండమెంటల్ మ్యాటర్తో ఉన్నాం. ఆ ఫండమెంటల్ పీసెసే యాటమ్స్. ఎన్నో యాటమ్స్ కలిస్తేనే మాలిక్యూల్స్, అలా ఎన్నో మాలిక్యూల్స్ కలిస్తేనే సెల్. అలా ఒక సింగిల్ సెల్లోనే 100 ట్రిలియన్ యాటమ్స్ ఉంటాయి. సో మనమంతా కొన్ని కోట్ల యాటమ్సే. కానీ ఇన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ మనలో ఉన్నా కూడా 99% వాటిలో ఉన్నది ఎంప్టీ స్పేస్. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉన్న యాటమ్స్ నుండి ఈ ఎంప్టీ స్పేస్ని తీసేస్తే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఈ యొక్క చిన్న షుగర్ క్యూబ్లో ఫిట్ చేయొచ్చు. కానీ యాటమ్స్ మధ్య స్పేస్ అంటే మాలిక్యూల్లోని స్పేస్ని తగ్గించడం కుదరదు. ఎందుకంటే యాటమ్స్లో నెగిటివ్ ఛార్జెస్ ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల మరొక యాటంలోని పాజిటివ్ ఛార్జెస్ అయిన ప్రోటాన్స్ న్యూట్రాన్స్కి అంటే న్యూక్లియస్కి అట్రాక్ట్ అవుతాయి. కానీ ఫోర్స్ఫుల్గా వాటి మధ్య స్పేస్ని తగ్గించాలనుకుంటే యాటమ్స్ దగ్గరకు రాగానే సెంటర్లో ఉండే న్యూక్లియస్ వల్ల రిపల్సివ్ ఫోర్స్ యాడ్ అవుతుంది. ఆ రిపల్సివ్ ఫోర్స్ యాటమ్స్ ఓవర్లాప్ అవ్వకుండా ఆపుతుంది. దీనిని ఓవర్కమ్ చేయడం ఈజీ కాదు. కానీ అంతే ఈజీగా యాటమ్స్ మధ్యలో ఈ స్పేస్ని తగ్గించడమే యాంట్మ్యాన్ సూట్లో ఉండే పిమ్ పార్టికల్స్ చేస్తున్నది. అందుకే రియల్ లైఫ్లో ట్రై చేయడానికి కూడా ఇలాంటి కొన్ని సింపుల్ లాస్ ఒప్పుకొని పవర్స్ యాంట్మ్యాన్ సూట్లో ఉన్నాయి. సో రియల్ వరల్డ్లో ఒక మనిషిని ష్రింక్ చేయడం అనేది ఈ విధంగా పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేనిది. మేబీ మరొక ష్రింకింగ్ టెక్తో పాసిబుల్ అవ్వచ్చు. ఎందుకంటే మరొక విధంగా ష్రింకింగ్ టెక్ అనేది పాసిబుల్ అయ్యే టెక్నాలజీయే. కానీ దాని అప్రోచ్ యాంట్మ్యాన్ సూట్లా మాత్రం ఉండదు. ఇంకా పిమ్ పార్టికల్స్తో యాంట్మ్యాన్ సూట్ లాస్ని బ్రేక్ చేసే మైండ్ బెండింగ్ పవర్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటో ఎంసీయూ ఎక్స్ప్లెయిన్లో చూద్దాం.